రోజు ఐడి బుల్లారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా రోజా బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న గారు, అలాగే సోదరుడు షంబీపూర్ రాజు గారు, ఆదర్శ్ రెడ్డి గారు, కుమార్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ప్రభాకరణ గారు, అంజన్న గారు, మెరాజ్ గారు, దేవానంద్ గారు, జగన్ రెడ్డి గారు, వేదికపై రాశులైన పెద్దలందరికీ పేరు పేరున ఈ సభలో హాజరైన మైనారిటీ రోజుదారంకు కూడా ధన్యవాదాలు. ఎక్కువ మనము రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు, పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు. మన ప్రాంతంలో జరిగిందంటే అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో మేము గిట 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాం. మీ అందరికీ తెలుసు, కళ్ళారా చూసి, అప్పుడు చూసిరు, ఇప్పుడు చూసిరు, ఇంతకుముందు చూసిరు. దాన్ని చూస్తూ ఉంటే 50 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి నుంచి కాని అభివృద్ధి 10 సంవత్సరాలలో ఎక్కడికక్కడ పటంచెరు నియోజకవర్గాన్ని జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా పేరు పొందిన మినీ ఇండియా, మినీ భారతదేశం పేరు పొందినటువంటి పటంచెరు నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో పెద్దల సహకారం తీసుకొని, కేసీఆర్ హరీష్ అన్న సహకారం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగిందని మేము ముందు పెడతా ఉన్నాం. విద్య కానీ, వైద్య కానీ, రోడ్లు కానీ, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ 2 సంవత్సరాల సంధి ఈ 10 సంవత్సరాలు చేసింది గతంలో 40 సంవత్సరాలు చేసిన కుంటు ఎట్లా పట్టిందో అట్లా కుంటు పట్టడం జరిగింది. కాబట్టి మంచి రోజులు వస్తాయి. తప్పకుండా మనమంతా అధైర్యపడకుండా ధైర్యంగా మన ప్రాంతంలో ఏ అభివృద్ధి అయినా మీ శాసనసభ్యుడిగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా 24 గంటలు అందుబాటులో ఉండి ఎటువంటి సమస్యనైనా, జటిలమైనటువంటి సమస్యనైనా పరిష్కరిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండి ముందుకెళ్తానని తెలియజేస్తా ఉన్నా. रोजदारों को भाई मैं गुजारिश कर रहा हूं भाई, इजराइल इराक का जंग चल रहा ना, वो जंग के बारे में दुआ करना, देश पूरा शांति करना बोल के दुआ करो बोल के अब आप लोगों को मांग रहे. उस वास्ते आप लोग नमाज करने के टाइम पे, डेली नमाज करने के टाइम पे जंग के बारे में देश पूरा शांति में रहना बोल के आप प्रार्थना करो. अंदर की धन्यवादालु. थैंक यू.